ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న సంజీవిని అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి తల ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా ఇంటీరియర్ ఏరియాలు కొండలు గుట్టల్లో ఉండే చాలామంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఏ ఆరోగ్య సమస్యలు రాకుండా నిరంతరం వైద్యుల పర్యవేక్షణ ఆ గ్రామాలపైన కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంజీవిని అనే కార్యక్రమం నిన్న ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వం ఏం చేసిరంటే చేసే పని చిన్నది, పేరేమో జగన్ పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకొని చేసేవాళ్ళు. పబ్లిసిటీ అంటే చిన్న పని చేసిన సరే అక్కడ జగన్ బొమ్మ ఉండాలి, జగన్ పేరు ఉండాలనే ఉద్దేశంతో ఉండేది. కానీ అక్కడ పని అయినా అవ్వకపోయినా పర్వాలేదు, కానీ పేరు వరకు మాత్రమే అక్కడ పనిలో జరగకపోయినా సరే పట్టించుకునే ఇది ఉండేది గత ప్రభుత్వం. కానీ చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో ఏ మారుమూల ఉన్నా సరే ప్రతి ఒక్కరు ముందుగా ప్రజలకు కావాలని ఆరోగ్యం. మరి ఆరోగ్యం కావాలంటే ఏదైనా అనారోగ్యం జరిగేటప్పుడు వైద్య సేవ కావాలి. వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లుగా అయితే ఇమీడియట్లీగా ఆ వైద్య సేవ అందుకొని ఆరోగ్యంగా మనిషి జీవించడానికి ముందు అవకాశం దొరుకుతుంది. ఆ ఆరోగ్యం లేనిదే ఏ మనిషి అయినా సరే ఇబ్బంది పడతారు. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సంజీవిని అనే పేరు, చాలా మంచి పేరు. ఆ రోజు రావణాసురుడు ఆ టైంలో ఉన్న హనుమంతుడు సంజీవిని అని ఒక దీంతో ప్రారంభించినది. ఆ రోజు అందులో నుంచి తీసిన ఒక మంచి కార్యక్రమంతో ఈరోజు సంజీవిని అనే పేరు పెట్టి చాలా 104, 108 కార్యక్రమాల్లో సంజీవిని అని పేరు పెట్టేసి దానిలో భాగంగా ఈరోజు నేను ప్రారంభించడం జరిగింది. దీనివల్ల మారుమూల ఉన్న ప్రజలందరూ కూడా మంచిగా చాలా మంచి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాలు హర్షిస్తున్నారు. అలాగే గౌరవ శాసనసభ్యులు, మా శాసనసభ్యులు కూడా మాకు కూడా మా కాన్స్టిట్యున్సీలో కూడా కొండలు ట్రైబల్ ఏరియా కూడా ఉంది. అవన్నిట్లు కూడా ఈరోజు రోడ్లు వేయడం జరిగింది. ఈ 104, 108 సంజీవిని ఏదైతే ప్రారంభించడం జరిగిందో ఈ కార్యక్రమాలతో మా కాన్స్టిట్యున్సీలో మా జిల్లాలో ఉన్న మారుమూల గ్రామాలకు కూడా మంచి వైద్య సౌకర్యం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మా ఇంటీరియర్ ప్రజలందరి తరపున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతాం.